Hi viewers, I am Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, road number 92 Banjara Hills from Sri Skin Clinic. So ee roju topic మీ ముక్కు మీద ఓపెన్ పోర్స్ ఉండి నల్లటి మెటీరియల్ లేదా నల్లటి వెంట్రుకల్ లాగా సన్నటి వెంట్రుకల్ లాగా కనపడుతోందా, అది మీకు చాలా ఇబ్బందికరంగా ఉందా? సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో ఇవాళ చూద్దాం. సో చాలామందికి ముక్కు మీద ఓపెన్ పోర్స్ అంటే ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓపెన్ పోర్స్ ఉంటాయి. కానీ ఈ ఓపెన్ పోర్స్లో నల్లటి మెటీరియల్ అనేది కనబడుతూ ఉంటుంది. సో దీన్ని సెబేషియస్ ఫిలమెంట్స్ అంటారు. సో ఈ సెబేషియస్ ఫిలమెంట్స్ వల్ల ముక్కు నల్లగా కనపడము, లేకపోతే అంటే స్కిన్ కేర్ మెయింటైన్ చేయకుండా ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి అంటే గ్లైకోలిక్ యాసిడ్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే సాల్సిలిక్ యాసిడ్ ప్రోడక్ట్స్ కానీ వాడాలి. తర్వాత నేసల్ స్ట్రిప్స్ అనేవి ఉంటాయి. ఈ నేసల్ స్ట్రిప్స్తో ఈ సెబేషియస్ ఫిలమెంట్స్ని చాలా వరకు తొలగించవచ్చు. కాకపోతే ఎక్కువ చేస్తే అంటే ఎక్కువ సెబేషియస్ ప్రొడక్షన్ ఉండి మీరు ఎక్కువ గ్లైకోలిక్ యాసిడ్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే సాల్సిలిక్ యాసిడ్ ప్రోడక్ట్స్ కానీ ఎక్కువ వాడితే ఇంకా ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా కూడా అతిగా చేయకూడదు, లిమిటెడ్గా మీరు ఎప్పటికప్పుడు వీటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే హైడ్రాఫేషియల్. ఈ హైడ్రాఫేషియల్లో అండర్ సక్షన్ ఈ మెటీరియల్ అంతా కూడా రిమూవ్ చేయబడుతుంది. సో ఇలా రిమూవ్ చేయబడిన మెటీరియల్ అంతా కూడా ఒక బాటిల్లో కలెక్ట్ అవుతుంది. సో ఎట్ ద ఎండ్ మీరు ఆ బాటిల్లో చూసుకున్నారు అంటే ఇదంతా కూడా మీకు ఈ నల్లటి మెటీరియల్ అనేది కూడా దానిలో కలెక్ట్ అయ్యి కనబడుతుంది. అదొక సాటిస్ఫాక్షన్ మీకు. సో ఇవన్నీ రిమూవ్ అయ్యాయి అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఏవైతే ఈ ముక్కు మీద ఈ నల్లటి సెబేషియస్ ఫిలమెంట్స్ అంటాము, సో ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తొలగించుకోవచ్చు. మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మా నెంబర్కి కాల్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.